చూడు గణేష, ఇప్పుడు అన్నీ మళ్ళీ స్థల సుందరంగా కనిపిస్తున్నాయి కదూ? లేదన్నయ్య, ఇంకా ఒక ప్రమాదం మిగిలే ఉంది. ప్రమాదం? ఇప్పుడే ప్రమాదం గణేష? నా పొట్టకి పెద్ద ప్రమాదం ఎదురైందన్నయ్య. కడుపులో తిండి అరిగిపోతున్న కొద్దీ నెమ్మదిగా తగ్గిపోతుంది. ఈ ప్రమాదం నుండి బయటపడటానికి నేను వెంటనే ఒక బాణడు కుడుములతో ఉండ్రాలు తినవలసిందే. అవునవును గణేష, ఇది నిజంగానే చాలా పెద్ద ప్రమాదం గణేష. దీన్ని ఉండ్రాళ్ల ప్రమాదం అంటారు. అరే, ఇది బండరాళ్ల ప్రమాదం కంటే కూడా చాలా ప్రమాదకరం. ప్రణామాలు అసురదేవ శుక్రాచార్య. నేను ముళ్ళపంది అసురుడు దుర్బుద్ధిని. అసురుడివా? మేమిది నమ్మలేకపోతున్నాం. మాకు తెలిసినంత వరకు కౌశికీదేవి, కాళికాదేవి, చండమారీదేవితో కలిసి శుంభ నిశుంభులతో యుద్ధం చేసినప్పుడు వారితో పాటుగా అసురులందరూ అంతమైపోయారు. మరి నువ్వు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చావు? ఆ వినాశకర యుద్ధంలో అసురులందరూ మరణించలేదు అసుర గురుదేవా. ఆ యుద్ధంలో ఒకే ఒక అసురుడు మిగిలి ఉన్నాడు. ఆ అసురుడు నేనే. ముంజేతి కంకణానికి అద్దమెందుకు? నేను మీ ముందే నిలబడి ఉన్నాను. మిగిలిన అసురులే కాదు, అసుర సేనాపతులు కూడా చివరికి శుంభ నిశుంభులను కూడా అంతం చేసిన కౌశికీదేవి చేతుల్లో అంతమయ్యారు. నేను మాత్రం ప్రాణాలతో బ్రతికిపోయాను. ఆ సమయంలో గర్భవతి అయిన నా భార్య యుద్ధరంగానికి నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఎక్కడున్నారు స్వామి? తమరు ఎక్కడున్నారు స్వామి? మీరు ఎక్కడున్నారు?